హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మరొక కంపెనీ నుంచి ఒక మంచి వేకెన్సీ అయితే రిలీజ్ అయింది. సో ఆ జాబ్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. మనకి బైజూస్ నుంచి ఒక మంచి వేకెన్సీ అయితే రిలీజ్ అయింది. ఇక్కడ చూసుకుంటే జాబ్ వేకెన్సీ చూసుకుంటే జాబ్ రోలు ఫ్యాకల్టీ ఫర్ బైజూస్ ట్యూషన్ సెంటర్ అని ఉంది. క్లాసెస్ చూసుకుంటే 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు అనమాట. సో వీళ్ళు రీసెంట్గా ఇలాంటి జాబ్ రోల్కి ఒక మంచి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో ఇక్కడ బైజూస్ అనేది చూసుకుంటే వీఆర్ వన్ ఆఫ్ ద వరల్డ్స్ లీడింగ్ ఎడ్యుకేషనల్ మీడియా టెక్నాలజీ కంపెనీ అనమాట. వీఆర్ మేకింగ్ మిలియన్స్ ఫాల్ ఇన్ లవ్ విత్ లెర్నింగ్. వీఆర్ కమింగ్ విత్ ద నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ ఫిజికల్ లెర్నింగ్ సెంటర్స్ అక్రాస్ ఇండియా. సో వీళ్ళు బైజూస్ అనేది ఒక ఎడ్యుటెక్ కంపెనీ అనమాట. వీళ్ళైతే ఆన్లైన్ లెర్నింగు, ఆఫ్లైన్ లెర్నింగు ఒక మంచి డిజిటల్ ప్లాట్ఫామ్ అనమాట ఇది. సో దీన్ని ఉపయోగించి మనకి ఎల్కేజీ నుంచి కావచ్చు పీజీ టు మొత్తం అంతా వాళ్ళు క్లాసెస్ అన్నీ ఆన్లైన్లోను ఆఫ్లైన్లోను లెర్నింగ్ నేర్పిస్తుంటారు. సో వీళ్ళకి ఒక సపరేట్ యాప్ కూడా ఉంటుందన్నమాట, బైజూస్ యాప్. సో వీళ్ళు కూడా ఇంకోటి ఏమంటే వీళ్ళు ఆఫ్లైన్ సెంటర్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ఆఫ్లైన్ సెంటర్స్ సంబంధించి ట్యూషన్ సెంటర్స్ ఉంటాయి. ఆ వాటికి సంబంధించి ఫ్యాకల్టీ కోసం అయితే వీళ్ళు అఫీషియల్గా రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేసినారు. సో సబ్జెక్ట్స్ ఒకసారి చూసుకోవచ్చు మీరు, బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ అనమాట. సో ఈ 4 సబ్జెక్టులు ట్యూషన్ చెప్పేట్టుగా మనకి అవైలబుల్ రిక్వైర్మెంట్ అయితే ఉందన్నమాట. అది కూడా 4th క్లాస్ టు 10th క్లాస్ అయితే చాలన్నమాట. లొకేషన్ చూసుకుంటే ఆల్ ఓవర్ ఇండియా, పాన్ ఇండియా అని ఉంది కదా. సో ఆల్ ఓవర్ ఇండియా మనకి వేకెన్సీ అయితే రిలీజ్ అయ్యాయి. ఆల్ ఓవర్ ఇండియా అంటే ఎక్కడెక్కడ ఉన్నాయని కూడా మీకు ఒకసారి చూపిస్తాను. వర్కింగ్ డేస్ చూసుకుంటే 6 days per week అనమాట. సో 6 రోజులు ఉంటుంది. వీక్ ఆఫ్ ఒక రోజు ఉంటుంది. ఆ వీక్ ఆఫ్ చూసుకుంటే మండే ఉంటుంది వీక్ ఆఫ్ అనమాట. టైమింగ్స్ చూసుకోవచ్చు, ఇక్కడ మెన్షన్ చేసినారు 12 PM to 9 PM అనమాట. సో 12 PM to 9 PM ఫిక్స్డ్ కాకుండా వీళ్ళు వేరియబుల్ కూడా ఉంటుంది, యాజ్ పర్ సిటీని బట్టి వేరియబుల్ ఉంటుంది. అప్లికేషన్ లింక్ ఇక్కడ అప్లై హియర్ అనేది అప్లై లింక్ ప్రొవైడ్ చేశాను మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో. సో దాన్ని ఓపెన్ చేసి ఒక గూగుల్ ఫామ్ అయితే వస్తుంది, దాన్ని ఓపెన్ చేసి అప్లై చేసుకోవచ్చు. తర్వాత రోల్స్ రెస్పాన్సిబిలిటీస్ చూసుకుంటే టీచ్ స్టూడెంట్స్ యాజ్ పర్ కరిక్యులం అండ్ షెడ్యూల్, మానిటర్ స్టూడెంట్స్ డిసిప్లిన్ అండ్ ఇన్ క్లాస్ యాక్టివిటీ, తర్వాత డిస్కస్ హోంవర్క్, రిజాల్వ్ ఇన్ క్లాస్ డౌట్స్ అండ్ మానిటర్ స్టూడెంట్స్ ప్రోగ్రెస్ అనమాట. తర్వాత ఇది వాళ్ళు మెన్షన్ చేసిన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అనమాట. ఎంప్లాయ్మెంట్ టైప్ చూసుకుంటే ఫుల్ టైమ్ జాబ్ రోలు, వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అనమాట. సో ఇదైతే ఎంప్లాయ్మెంట్ టైప్ అనమాట. క్వాలిఫికేషన్స్ అండ్ ఎక్స్పీరియన్స్ చూసుకోవచ్చు. ఇక్కడ బీఈ, బీటెక్, ఎంటెక్, బీఎస్సీ, ఎంఎస్సీ, బీఈడి, బీడిఎస్ ఉంటే చాలన్నమాట క్వాలిఫికేషను. ఎక్స్పీరియన్స్ చూసుకుంటే అట్లీస్ట్ 1 year అయితే ఎక్స్పీరియన్స్ అయితే మెన్షన్ చేశారు. సైన్స్ ఆర్ మ్యాథ్స్ మెన్షన్ చేసినారనమాట. క్లాసెస్ 4th to 10 అనమాట. తర్వాత గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఎక్స్ప్లెనేషన్ స్కిల్స్ అయితే ఉంటే చాలు. పేషెంట్స్ అండ్ రెసిస్టెన్స్ పర్సనాలిటీ అనమాట. తర్వాత డెడికేషన్ టువార్డ్స్ స్టూడెంట్స్ అండ్ దేర్ ఎడ్యుకేషన్. తర్వాత అండర్స్టాండింగ్ ఆఫ్ ద నేషనల్ ఆ స్టేట్ కరికులం అనమాట. సో నేషనల్ వైడ్ సిలబస్ కానీ స్టేట్ వైడ్ సిలబస్ కానీ వాటి మీద కొంచెం అండర్స్టాండింగ్ ఐడియా ఉంటే చాలన్నమాట. లాంగ్వేజ్ చూసుకుంటే ఇంగ్లీషు, లోకల్ లాంగ్వేజ్ ఉంటే చాలన్నమాట. తర్వాత లొకేషన్ చూసుకుంటే బీటీఎస్ సెంటర్స్ అంటే బైజూస్ ట్యూషన్ సెంటర్స్ ఉంటాయి. సో మనకి ఆల్ ఓవర్ ఇండియా అయితే ఉంటాయి. సో ఆ వాటిల్లో మనకైతే జాబ్ ఉంటుందన్నమాట. సో మనకి ఫస్ట్ ఒకసారి చూసుకుందాం ఎక్కడెక్కడ ఉన్నాయి సెంటర్స్, ఎలా అప్లై చేసుకోవాలనేది మనం ఒకసారి చూద్దామన్నమాట. ఇక్కడ అప్లై హియర్ అని ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ ఇలా గూగుల్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకి క్యాండిడేట్ ఈమెయిల్ ఐడి, క్యాండిడేట్ నేము, కాంటాక్ట్ నంబరు, హైయెస్ట్ క్వాలిఫికేషన్ చూసుకోవచ్చు. బీఎస్సీ, ఎంఎస్సీ, బీఈడి, ఎంఈడి, పీజీ అయితే బీఈడి, ఎంఈడి, బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంబీబీఎస్, బీడిఎస్, బీహెచ్ఎం, బీఫాము, ఎంఫాము, యూజీ, పీజీ, ఎంబీఏ, పిహెచ్డి, ఎంఫిల్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో మనం క్వాలిఫికేషన్ సంబంధించి ఏదైనా కానీ సెలెక్ట్ చేసుకోవచ్చు. అదర్ కూడా ఉంటుంది, ఒకవేళ అదర్ కూడా ఉంటే ఇంటర్మీడియట్ అంటే ఇంటర్మీడియట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అదర్ ప్రెస్ చేసి ప్రిఫర్డ్ సిటీ టు వర్క్ అనమాట. సో ఇక్కడ మనకి ఒకసారి మీరు ఈ గూగుల్ ఫామ్లో మొత్తం చెక్ చేసుకోవచ్చు. మీరు మనకు ఆంధ్ర స్టేట్స్ ఉన్నాయి, కర్ణాటక ఉంది, తమిళనాడు ఉంది, అన్ని రకాల స్టేట్స్ నుంచి రిక్రూట్మెంట్ అయితే ఉందన్నమాట. సో వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మీరు ఒకసారి ఈ గూగుల్ ఫామ్ ఓపెన్ తర్వాత మీరు ఏ సిటీకి ప్రిఫరెన్స్ ఉన్నారో ఆ సిటీ సెలెక్ట్ చేసి అప్లై చేసుకోవచ్చు. సబ్జెక్టు ఎక్స్పర్టైజ్ చూసుకొని ఇక్కడ చూసుకోవచ్చు. మ్యాథ్సా, ఫిజిక్సా, కెమిస్ట్రీ, బయాలజీనా, మీ యొక్క సబ్జెక్ట్స్ ఒకసారి చూసుకొని మీ యొక్క రెజ్యూమ్ని అప్డేట్ చేసుకొని ఒకసారి
ఆ రెజ్యూమ్ అప్లోడ్ చేసి సబ్మిట్ కొట్టేస్తే చాలు, మీకైతే నోటిఫికేషన్ అయితే ఇలాగా కనబడుతుంది అనమాట గూగుల్ ఫామ్. దానిలో మనమైతే అప్లై చేసుకొని సబ్మిట్ కొట్టేస్తే వాళ్ళకైతే అప్లికేషన్ అయితే మనది వెళ్ళిపోతుంది. సో మీకు ఒకవేళ అప్లికేషన్ వాళ్ళకి రీచ్ అయిన తర్వాత మెయిల్ కూడా రిప్లై వస్తుంది. రిప్లై వచ్చిన తర్వాత వితిన్ 1 వీక్ లోపల మీకైతే కాల్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. తర్వాత ఒకవేళ మన యొక్క రెజ్యూమ్ అనేది షార్ట్ లిస్ట్ అయితే వాళ్ళే డైరెక్ట్ కాల్ చేసి ఇంటర్వ్యూ షెడ్యూల్ చేసి మిమ్మల్ని అయితే ఆన్ బోర్డ్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఈ లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. సో అప్లై చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు జాబ్ వీడియో. సో వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా జాబ్ కోసం చూస్తుంటే వాళ్ళకి కంపల్సరీ ఈ వీడియోని షేర్ చేసి వాళ్ళతో కూడా అప్లై చేయించుకోండి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.